హలో వెల్కమ్ టు తరుణ్ టాక్స్. భద్రాచలం ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. గుంటూరు బస్ స్టాండ్కి వచ్చేసాను. బస్ కోసం వెయిటింగ్. ఇదిగోండి, ఇదే గుంటూరు బస్ స్టాండ్. బస్ అయితే కరెక్ట్ టైం 10:45 అన్నారు. నేను 10:20 కల్లా ఉన్నాను. వెయిట్ చేస్తున్నాను బస్ కోసం. అలా చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఈలోపు మన బస్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా లేట్గా వచ్చింది. మనమైతే ఒక 5 మినిట్స్ లేట్ అయితే బస్ వెళ్ళిపోద్దనమాట. టైం చూపిస్తాను చూడండి. అదిగోండి 11:40 అవుతుంది. అలా బస్ స్టార్ట్ అయిపోయింది. ప్రకాశం బ్యారేజ్ మీద రాంగాల్నే ఆ టెంపుల్ చూడండి, జూమ్ చేస్తున్నాను మీకు. విజయవాడ అమ్మవారి టెంపుల్ అనమాట. ఆ లైటింగ్ అంతా బాగుంది బ్యారేజ్ మీద నుంచి చూస్తుంటే. ఇదిగోండి, బాగుంది. వాటర్ కూడా బాగున్నాయి. బాగుంది. ఇంకెంతకేళ్ళకి ఫుల్ రెయిన్ అనమాట. భద్రాచలం దగ్గర దిగేశాను. అంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. టెంపుల్ రోడ్ అని ఉంటుంది, అక్కడ బస్సు ఆపుతుంది అనమాట. ఇదిగోండి అదే రోడ్డు. దిగేశాను. మా వైఫ్ కోసం వెయిటింగ్ అనమాట. అవును. హ్మ్. తను హైదరాబాద్‌లో జాబ్ చేస్తది. తను హైదరాబాద్ నుంచి డైరెక్ట్ భద్రాచలం వచ్చింది. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఇదిగోండి వచ్చేసింది. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ తేడా అంతే నా బస్‌కి, తన బస్‌కి. ఇదిగోండి బిస్కెట్స్ తెచ్చిందనమాట కరాచీ నుంచి నాకు. మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదేనండి. టెంపుల్‌కి కొంచెం ముందు శ్రీ రామ్ దాస్ రెసిడెన్సీ. రూమ్ కూడా చూపిస్తాను చూడండి. పర్లేదు. కానీ వీకెండ్స్‌లో వచ్చాం కాబట్టి చాలా కాస్ట్ చెప్పారు. 1800 అని. 1800 అని. కాపోతే 500 బెటర్ ఇది. వీకెండ్స్‌లో వస్తే ఇలానే రేట్స్ ఉంటాయంట. బెటర్ మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే వీక్స్‌లో ప్లాన్ చేసుకోండి. దర్శనం అయిపోయింది. ప్రసాదం తీసుకున్నాం. ఇదిగోండి లడ్డూలు ఇచ్చారు, తీసుకున్నాం. అలా టెంపుల్ అయితే రెనోవేషన్ చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ 50 క్రోర్స్ శాంక్షన్ చేసిందంట. దాదాపు అన్ని పడగొట్టేశారు. చూద్దాం, ఈ పుష్కరాల కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ అంట. అవుతుందో లేదో చూద్దాం. కానీ మంచిగా చేస్తే బాగుండు. ఇంకా అలా అన్నదానానికి వచ్చామండి. చాలామంది అన్నదానం క్యూ ఉంటుంది, సేపు యాడ్ నుంచి ఉంటాం అనుకుంటారు. కానీ అన్నదానం ప్రతి పుణ్యక్షేత్రం చేయాలండి. చాలా టేస్ట్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అలా గోదావరి చూద్దామని చెప్పి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇదిగోండి చూడండి గోదావరి. ఫుల్ వరదలు వచ్చినాయి అనమాట పైనుంచి. ఫెన్సింగ్ కట్టేశారు ప్రమాదం వెళ్ళనీయకుండా. ప్రతి అడుగడుగున పోలీసులు ఉన్నారు. అదిగో చూడండి చూపిస్తాను. అక్కడ దాకా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. చూడండి మొత్తం పైకి వచ్చేసినాయి వాటర్. చాలా ఫుల్ వరద వచ్చేసింది. ఫుల్గా ఉంది వాటర్ అయితే. చూస్తానికైతే బాగుంది, క్లైమేట్ బాగుంది, చూస్తానికి బాగుంది. కానీ పోలీసు వెళ్ళనివ్వట్లే. అదిగోండి టెంపుల్ అది. నేచర్ క్లైమేట్ బాగుందని చెప్పి ఆ గ్రీనరీ అలా ఒక వీడియో తీశాను. ఇది ఎలా వెళ్ళాలి, ఎలా భద్రాచలం దర్శనం చేసుకోవాలి అనేది కాదు, జస్ట్ మా వ్లాగ్ అనమాట ఇది. రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.